వివిఐఎస్ఎం నుంచి ఒక కొత్త కోర్సు గురించి వింటున్నాము. బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్, బిఎస్ కంప్యూటర్ సైన్స్ అనేటువంటి కోర్సు గురించి చెప్పేదానికన్నా ముందు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనేటువంటిది అది ఒక ఇంజనీరింగ్ కోర్సే కాదు అని నేను చెప్తున్నా ఇక్కడ కూర్చొని. లక్షల మంది రాస్తున్నారు ఎగ్జామ్స్, ఎంసెట్ అని, జేఈ అని, ఇంత కాంపిటీషన్ నడుస్తుంది. సో అది కోర్స్ కాదని ఎలా చెప్తారు? కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అని ఎవరు అనరు ఒక్క ఇండియాలో తప్పితే. స్కిల్ గొప్పదా, సర్టిఫికేట్ గొప్పదా? 10 సంవత్సరాల క్రితం పాపులర్ గా ఉన్నటువంటి కోర్సు కావాలా, లేకపోతే 4 సంవత్సరాల తర్వాత మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చేటువంటి స్కిల్ ఓరియంటెడ్ డిగ్రీ కావాలా? ఇంజనీరింగ్ తో సమానమైన కోర్స్ అని అనుకోవచ్చు కదా. బిఎస్ కంప్యూటర్ సైన్స్ నిస్సందేహంగా బీటెక్ కన్నా గొప్ప కోర్స్ అని నేను చెప్తున్నా. చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ బోర్డు తీసేయాలని మొన్నటి వరకు అనుకున్నారు, మళ్ళీ ఏదో బ్రేక్ పడింది దానికి. ఇమీడియట్ గా తీసేయాల్సి వస్తుంది మీరు చెప్తున్న స్టేట్మెంట్ వింటే. 100%. ఎందుకు అంటే సార్ మీరే చెప్పండి ఒక ఎగ్జాంపుల్. మీ బాబు ఉన్నాడు లేదా మీ పాప ఉంది అనుకోండి, 10th లో 10/10 అంటారు, ఇంటర్కి వచ్చేసరికి 980 అంటారు, ఎంసెట్కి వచ్చేసరికి క్వాలిఫై కాలేరు అంటే మరి ఏంటి మీనింగ్? కోర్సెస్ ఇప్పుడు సిస్టమైజ్ చేస్తున్నటువంటి విధానాన్ని బట్టి చూస్తే ఏఐ వచ్చింది కాబట్టి ఉద్యోగాలు ఉండవు అని ఒక భయం చాలా మందిలో ఉంది. మొదట్లో మనకు జేసీబీలు వచ్చాయి, వచ్చినప్పుడు ఏమనుకున్నారు, అమ్మో ఇంకా మనకు పని దొరకదేమో, మనం చేసే పని జేసీబీ చేస్తుంది అని చెప్పేసి మొదట్లో ప్రజలు భావించారు. అవును. తర్వాత ఏమైంది సార్? మనుషులు కొడుతూనే ఉన్నారు, జేసీబీలు కూడా పనిచేస్తారు. జేసీబీలు పనిచేస్తున్నాయి, మనుషులు పనిచేస్తున్నారు. ఇవాళ నేను ఏమంటానంటే జేసీబీతో పోలుస్తా ఏఐని. హ్యాపీ డేస్ సినిమాలో చూసినట్టుగా క్లైమాక్స్ లో క్యాంపస్ రిక్రూట్మెంట్ జరుగుతుంది, అక్కడ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ వస్తాయి, అక్కడ కొట్టే స్కోర్, అక్కడ కొట్టే ప్యాకేజీ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా అదే క్యాంపస్ రిక్రూట్మెంట్ ఉంటుంది, ఇక్కడ కూడా అదే ట్రైనింగ్ ఉంటుంది, ఇక్కడ కూడా అలాంటి వాతావరణమే ఉంటుంది. బెస్ట్ పెర్ఫార్మెన్సెస్ ఈ లాస్ట్ 3 years లో మనం ఏమన్నా చెప్పగలమా? ఎస్, 95% కన్సిస్టెన్సీ ప్లేస్మెంట్స్ ఉన్నాయి. యావరేజ్ ప్యాకేజ్ 6.54 lakhs ఉంది. ఏంటి విశ్వానికి ఉన్న స్పెషాలిటీ? సార్ విశ్వాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను ఇక్కడ కూర్చొని చెబితే గొప్పగా ఉంటుంది, మా క్యాంపస్కి వచ్చి చూస్తే మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏందో తెలుస్తుంది సార్. ఒక్క మాట, సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అంటారా? సీయింగ్ ఈజ్ బిలీవింగ్. దీనిలో అడ్మిషన్ పొందాలంటే ఏంటి? బిఎస్ కంప్యూటర్ సైన్స్ కోర్సులో జాయిన్ అవ్వాలి అంటే మా యొక్క ఇండస్ట్రీ పార్ట్నర్ టాలెంట్ స్ప్రింట్ పార్ట్ ఆఫ్ యాక్సెంచర్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళి డీటెయిల్స్ ఫిల్ చేయొచ్చు. దాని తర్వాత మేము ఒక ఎగ్జామ్ పెడతాము. ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఇంటర్వ్యూ మాత్రం యాక్సెంచర్ కంపెనీ వాళ్ళు స్టూడెంట్స్ ఇంటర్వ్యూ చేస్తారు. ఓవరాల్గా ఏ కోర్సును చూసినా కానీ ముందు ఇన్స్టిట్యూషన్ ప్రెస్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మంచి ఇన్స్టిట్యూట్, టాప్ క్లాస్ కాలేజెస్ ఇవి సెలెక్ట్ చేసుకుంటాం మనం. సో ఆ లెగసీ వైజ్గా చూస్తే విశ్వాని స్టోరీ ఏంటి? విశ్వాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ మేనేజ్మెంట్ 28 years బ్యాక్ మేము ఈ కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేయించాము. బీటెక్ చేసిన వాళ్ళు ఎంబీఏ చేయాలి, ఎంఎస్ చేసిన వాళ్ళు ఎంబీఏ చేయాలి, ఇలాంటి ఈక్వేషన్స్ నడుస్తున్నాయి. సో ఈ రెండింటి కాంబినేషన్లో కోర్స్ ఏమైనా ఉందా? బిఎస్ కంప్యూటర్ సైన్స్ అనేటువంటి కోర్స్ ఏంటి అంటే బీబీఏ ప్లస్ బీటెక్ ఈజ్ ఈక్వల్ టు బిఎస్ కంప్యూటర్ సైన్స్ అంటాను. ఓకే, మా అబ్బాయికి భవిష్యత్తు, మా అమ్మాయికి భవిష్యత్తు అనుకునే పరిస్థితి ఉంది. 2030లో నీకు ఉద్యోగ ఉపాధి అవకాశం కావాలంటే ఒకటే మార్గం, అది మేము అందిస్తున్న బిఎస్ కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్. వరల్డ్ పాపులర్ బిఎస్ ప్రోగ్రామ్, యుఎస్ బిఎస్ ప్రోగ్రామ్ లాగానే ఇప్పుడు ఇండియాలో మన హైదరాబాద్ లో కూడా చేసే అవకాశం. విశ్వాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ మేనేజ్మెంట్ వివిఐఎస్ఎం లో టాలెంట్ స్ప్రింట్ పార్ట్ ఆఫ్ యాక్సెంచర్ వారి కొలాబరేషన్ లో ప్రోగ్రామ్ ఇండియాస్ ఫస్ట్ యూజీసీ అప్రూవ్డ్ ఏఈడిపి ప్రోగ్రామ్, అప్రెంటిస్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్, 4-year బిఎస్ ఇన్ కంప్యూటర్ సైన్స్, యూజీసీ అలైన్డ్. ఇది అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్.